వేములవాడ పట్టణంలో కార్పొరేట్ స్థాయిలో నాయి బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి కాకుండా వేరే వ్యక్తి సెలూన్ షాప్ ఏర్పాటు చేయడం పట్ల గత 3 రోజులుగా సెలూన్ దుకాణదారుల నిరవధిక నిరసనలు వివిధ పద్ధతుల్లో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్యను నాయి బ్రాహ్మణ కులస్తులు పట్టణంలోని మున్నూరు కాపు సత్రంలో కలిసి వినతి పత్రం అందజేశారు. వేములవాడ పట్టణంలో జరుగుతున్న పరిస్థితిని ఆయనకు వివరించారు. వెంటనే స్పందించిన ఆయన ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి న్యాయం చేస్తానని సెలూన్ షాపులు ఏర్పాటు చేయకుండా తన వంతు సహాయం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గడ్డం నవీన్, ఉపాధ్యక్షులు సారంపల్లి సంతోష్, ఇన్నారం రమేష్, కార్యదర్శి వేల్చల శ్రీకాంత్, అమృత అనిల్, కళ్యాణం లక్ష్మణ్, కొత్వాల నరసింహులు, తిరుపతి రమేష్, శ్రీధర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణులందరూ కూడా మరి వారి సంఘం నుండి ఒక 150 కుటుంబాలు వాళ్ళందరూ కూడా 2 రోజుల నుంచి కూడా షాప్స్ బంద్ చేసుకొని మరి నిరసనలు తెలపడము, మరి వారందరూ కూడా కుటుంబాలందరూ యువకులందరూ కూడా ఈరోజు నాకు రావడం జరిగింది. అన్న మాకు తప్పకుండా మీరందరూ కూడా స్టేట్ లెవెల్లో మాకు నాయి బ్రాహ్మణులకు న్యాయం చేయాలి, మరి ఎందుకంటే రాష్ట్రంలో మీరు ఉన్నారు కాబట్టి అని వారు నాకు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు ఎందుకంటే ఇక్కడ పుట్టిన బిడ్డగా నేను చెప్తున్నాను, బీసీలు కానీ ఎవరు కానీ ఏ కులంలో ఎవరికి ఏ సహకారం కావాలన్నా కూడా ఎవరికైనా కూడా తప్పకుండా నా వంతు సహకారం అనేది అందజేస్తాను. నా దృష్టికి వస్తే ఈరోజు కూడా వేములవాడలో ఉన్న నాయి బ్రాహ్మణులందరికీ కూడా మరి కులస్తులందరూ కూడా నేను తెలియజేసేది ఏంటంటే మరి ఇప్పుడు ఏదైతే నాయి బ్రాహ్మణులందరూ మీరు వృత్తి చేసుకుంటున్నారో మరి నాయి బ్రాహ్మణులే వృత్తి చేసుకోవాలి. ఇంకా వేరే కులస్తులు కూడా ఈ కార్పొరేట్ స్థాయిలో సెలూన్లు పెట్టి మరి నాయి బ్రాహ్మణులకు అందరికీ అన్యాయం జరిగే విధంగా మరి చేయొద్దని కూడా నేను ఎవరైతే దాన్ని ముందు అది సెలూన్ పెడుతున్నారో వారికి ప్రత్యేకంగా నేను కోరుతున్నాను. మరి వాళ్ళ కులంలో వాళ్ళు కార్పొరేట్ స్థాయిలో పెట్టుకున్నా తప్పులేదు, కానీ వేరే కులస్తులు వచ్చి ఇక్కడ పెట్టడం అనేది అందరికీ కూడా ఎంతో కుటుంబాలందరూ కూడా రోడ్డున పడేసే పరిస్థితి తీసుకురావద్దని కోరుకుంటూ, ఎందుకంటే రజకులకు కూడా ఈరోజు వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకున్నట్టు గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది. మరి గౌడ్స్ కూడా వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకున్నట్టు ఒక జీవో వచ్చింది. పద్మశాలీలు కూడా వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకున్నప్పుడే జీవోలు వచ్చినాయి. అలాగే నాయి బ్రాహ్మణులు అందరికీ కూడా మరి ఈరోజు వాళ్ళు ఒకటే అడిగినారు నాకు, అన్న మాకు ఒక జీవో ఇప్పియండి రాష్ట్ర ప్రభుత్వంతో, తప్పకుండా అదైనట్టయితే మాకు ఇంకా ఏ బాధ ఉండదు, మేము ఎవరి దగ్గరికి పోని పరిస్థితి ఉండదు. ఇలా ఒక వేములవాడనే కాదు, రేపు పొద్దున స్టేట్లో కూడా ఏ గ్రామంలో అయినా, ఏ పల్లెటూరులో అయినా, పట్టణంలో అయినా, జిల్లాలో అయినా కూడా మరి మాకు ఆ జీవం ఉంటే బాగుంటుందని చెప్పినారు. నేను కూడా ఒక జాతీయ అధ్యక్షుడు, మన గౌరవ అధ్యక్షుడు బీసీ సాధిక సంఘంకున్న, మున్నూరు కాపు సంఘంకున్న, మరి ఈరోజు జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు మరి బీసీల కోసం చాలా పనిచేస్తున్నారు కాబట్టి వారు నేను ఫోన్ ద్వారా వీరందరి ముందు మాట్లాడి మరి తప్పకుండా అన్న మరి ఇక్కడ నాయి బ్రాహ్మణులందరికీ వాళ్ళందరి రోడ్డు పడే పరిస్థితి వచ్చింది. మరి ఎందుకంటే రజకులకు ఒక జీవో ఇచ్చిందని చెప్తున్నారు, అలాగే నాయి బ్రాహ్మణులకు కూడా మరి రేపు పొద్దున మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారా, మరి ఏదైతే మన సెక్రటరీ వాళ్ళతో మాట్లాడతారా, మాకు జీవో ఇప్పించాలని చెప్పినాను. వారు నేను వచ్చి కలవమన్నారు. వారిని తీసుకెళ్ళి వీరి ద్వారా ఒక అప్లికేషన్ ఇప్పించి రాష్ట్రంలో ఉన్న నాయి బ్రాహ్మణులు వారి వృత్తి వారు చేసుకుంటట్టు ఆ బాధ్యత జీవో ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఏదైతే ఇక్కడ సెలూన్ ఏర్పాటు చేస్తున్నా మరి ఇంకా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాను, దయచేసి మీరు ఆ 150 కుటుంబాలు వాళ్ళ కులంలో వాళ్ళు పెట్టుకొని వాళ్ళు బాగుపడేటట్టు అన్ని కులాల వాళ్ళు కూడా ఎవరి వృత్తి వాళ్ళు చేసుకొని ఇవ్వడానికి మీరు అందరూ సహకరించాలని తెలియజేస్తూ, మరి వారు కూడా ఈరోజు ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వ వైపు గారికి, ఆ శ్రీనివాస్ గారికి కలవడం జరుగుతుంది. మరి సీనన్న గారు కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా మరి నేను అప్లికేషన్ పెడతాను, మీరు కూడా జీవో వాళ్ళకి ఇప్పించే దానిలో మీరు కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను.